నిన్న దాడులు చేసిన వాళ్ళే ఇవాళ దాడులు. వాళ్ళకు ప్లస్ ఇంకా కొంతమంది కలిశారు. ఆ బ్యాచ్ కు తోడు ఇంకా కొంతమంది అదనంగా యాడ్ అయినారు. నిన్న దాడి చేసిన వాళ్ళపైన కేసులు పెట్టారా? అరెస్ట్ చేస్తారు, కేసులు పెట్టారు కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలే. వాళ్ళు స్వేచ్ఛగా కూర్చొని ప్రచారంలో కూడా పాల్గొంటుంటారు. ఈరోజు జరిగినటువంటి ప్రచారంలో ఇప్పుడు వాళ్ళు దొరకకుండా వాళ్ళు అజ్ఞాతం లేకపోతే మనం అనుకోవచ్చు. ఒకవైపు నల్లపరెడ్డిపల్లిలో ఎవరెవరి మీద అయితే కేసులు ఈ పోలీసులు కట్టారో ఆ పోలీసుల సమక్షంలోనే వాళ్ళు కూర్చొని ప్రచారంలో పాల్గొంటుంటారు. ఐ కెన్ షో యూ ద విజువల్స్ ఆఫ్ దట్. మరి ఇంత దారుణంగా జరుగుతుంటే ఇది పోలీసుల వైఫల్యం కదా? ఇంత పోలీసుల దగ్గర పోయి అయ్యా మీదయ్యా ఇది మీ కర్తవ్యము, మీరు రక్షించాలని చెప్తే దాని పక్కన పెట్టి గతం కంటే బెటర్ పోలీసింగ్ చేస్తామని చెప్పి ఆయన మాట్లాడము నిజంగా చాలా బాధ కలిగించింది. అంత టోన్లో నేను రియాక్ట్ కావాల్సింది, ఎందుకంటే ఇట్ వాజ్ ఎ స్పాంటేనియస్ రియాక్షన్. మేము ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఈరోజు మా మీద దాడి చేస్తున్నారు, ఈరోజు జరుగుతుండే. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈశ్వర్ గారు, ఈ దాడి చేయడము, కొట్టడము ఇవన్నీ పిరికోలు చేసేటువంటి పనులు. ధైర్యస్తులు ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రశాంతంగా శాంతంగా దాన్ని ఎదుర్కొంటారు. ఆ శాంతంగా ఎదుర్కొనేది పక్కన పెట్టి ఈ రకమైనటువంటి దాడులు చేసేదానికి ఎన్ని నిమిషాలు పడతా చెప్పు మాకు? నువ్వు చెప్పు. మేమేం రాజకీయాలు చేయలేదా? లేకుంటే మా ఇంటంబడి అనుచరులేరా? ఇట్లా చిటికేస్తే ఒక 100 మంది మా చుట్టూ రారా? లేకుంటే 10 మందికి తాగి నువ్వు పోయి కొట్టి రాపు అంటే కొట్టరా, సంపి రాపు అంటే సంపరా? ఇది మంచి సాంప్రదాయం కాదు. దీనివల్ల ఎవడైతే కత్తితో, ఎవరైతే దోస్ హూ లివెత్ విత్ ద సోర్డ్ విల్ డయత్ విత్ ద సోర్డ్, ఇది ఎప్పుడో షేక్స్పియర్ చెప్పినాడు. ఎవడైతే కత్తితో పెరగాలని ప్రయత్నం చేస్తాడో, కత్తితో పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తాడో అదే కత్తితో చనిపోతాడు అనేటువంటి షేక్స్పియర్ నాను నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి అదే. దాన్ని పెట్టుకొని అందరం సామరస్యంగా పెరగాలని చెప్పి 25 సంవత్సరాలు నేను పోరాడింది కూడా మంచి శాంతియుత వాతావరణం రావాలని. ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి శాంతియుత వాతావరణాన్ని పులివెందుల్లో ఉండాయి. ఎవడి కొద్దీ వాడు స్వేచ్ఛగా ఓట్లు వేసుకుంటున్నాడు. గతంలో పక్కన పెట్టండి ఈశ్వర్ గారు, ఇటీవల కాలంలో రామ్ గోపాల్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ 1.5 year 2 years కింద ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగినాయా లేదా చెప్పాలి. మరి ఎక్కడన్నా మనం కంప్లైంట్ చేస్తామా? 2024 ఎలక్షన్స్లో ఎక్కడన్నా బూతులు రిగ్గింగ్ అయినా కంప్లైంట్ చేస్తామా? 2019లో బూతులు రిగ్గింగ్ అయినాయని చెప్పి మనం కంప్లైంట్ చేస్తామా? అన్నిటికంటే కన్సర్న్ ఏంటంటే ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఇంతటితో ఆగిపోవు. రేపు అమాయకులు ఎంతోమంది బలవుతారు. దానికి కారణం ఏమైనా చూస్తే ఈ గతం చూపిస్తారు. ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు అంతా. అన్నీ వదిలిపోయి సామరస్యంగా ఉన్నాయి. ఇక్కడ ప్రజాహిత కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. అందరూ ఆ పనులు ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితిలో ఉండకుండా కొంతమంది స్వార్థం కోసం, నువ్వు ఒకవేళ ఎలక్షన్లో నిలబడాలనుకున్నావు నిలబడు, నువ్వు ప్రచారం చేసుకోవాలనుకున్నావు చేసుకో, ప్రజలు ఓట్లు ఇస్తే వేయించుకో, నువ్వేమన్నా ఉద్యోగాలు ఇచ్చి ఇంకా ప్రలోభ పెడతావు ప్రలోభ పెట్టు, ఇంకా 4 రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెడతావు ప్రలోభ పెట్టు. కానీ భౌతికంగా దాడి చేసేటువంటి సంస్కృతి మంచిది కాదు అని చెప్పి ఇక్కడటువంటి నాయకులకు అందరికీ చెప్తున్నా. ఒక జెడ్పీటీసీ లేదంటే 2 జెడ్పీటీసీలు సార్, ఒక జెడ్పీటీసీ లేదా 2 ఒంటిమిట్టతో కూడా 2. దీనికోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఇన్ని దాడులు చేయాలి, ఇన్ని దౌర్జన్యాలు చేయాలి, హత్యాయత్నాల వరకు వెళ్ళాలి, ప్రలోభాలు పెట్టాలి. ఏంటి ఈ 2 జెడ్పీటీసీ స్థానాలతో ఏం వస్తుంది అనుకుంటోంది టీడీపీ? అసలు ఏం వస్తుంది అనుకుంటే నాకు అనిపించేది ఒకటి, వీళ్ళు కుప్పంలో ఓడిపోయినారు కాబట్టి దానికి ప్రతీకారం ఏదో చూసుకోవాలా, దీనికి ఏదేదో రచ్చగొట్టి చేయాలనేటువంటి ధోరణి స్పష్టంగా కనపడుతూ ఉంది. కుప్పంలో ప్రజాహితంగానే ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు అందరూ కూర్చున్నారు, ఓటింగ్ జరిగింది, ఓడిపోయినారు. సో దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు అదే దాన్ని చేయాలనుకుంటున్నారు. చేసుకో, ఇక్కడ కూర్చో, 4 రూపాయలు ఖర్చు పెట్టుకో, లేకుంటే ప్రజలకి ఎక్కువ లేకుంటే ఏమైనా ఆశలు కల్పించు, లేకుంటే ప్రజాహిత కార్యక్రమాలు చేయి, గెలుచుకుంటే అభ్యంతరం లేదు. కానీ దౌర్జన్యకరంగా చేయాలనుకునేది చాలా బాధాకరం. ఈరోజు ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పౌరుడు కూడా నాకు రక్షణ లేదని చెప్పి భయంతో బతకాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు. దానికి నేను వ్యతిరేకము. ఈరోజు ఇంత దారుణం. ఈరోజు ఆయన కారు, అది ఒక ఎమ్మెల్సీ కారు. అవును, అదొక ఎమ్మెల్సీ కారు. ఎంత దారుణంగా పగలగొట్టారంటే అంత దారుణంగా పగలగొట్టారు ఆయన కారును. నిజంగా పులివెందులలో టీడీపీ నిజంగా ఏదో మంచి చెప్పి మేము ఇది చేసాం ఇది చేస్తామని చెప్పి ఓట్లు అడగడానికి, వైఎస్ఆర్సీపీ మేము ఇది చేశాం అని చెప్పి ఓట్లు అడగడానికి తేడా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ గెలుపు ఆవశ్యకత అంటే ఏం చెప్తారు? ఎందుకు ఓట్లు వేయాలి అంటే ఏం చెప్తారు? ఎందుకు పులివెందుల్లో గెలవాలి అంటే ఏం చెప్తారు? కేవలం ఈరోజు ఉన్నటువంటి నాయకులకు మేము ఏమి చేస్తామని చెప్పేదానికి ఎటువంటి కారణం లేదు. ఇప్పుడు వాళ్ళు ఓటు అడిగేటప్పుడు ఒక అర్హత ఉండాలి వాళ్ళకు. ఈ ప్రాంతానికి మేము ఇది చేస్తామో, లేకుంటే ఈ ప్రాంతానికి మేలు చేసేది పక్కన పెట్టు,
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి మేలు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును. ఆ మెడికల్ కాలేజ్ కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి కాలేజ్ పూర్తి అయిపోయింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈరోజు 50 సీట్లు శాంక్షన్ చేసింది. ఆ సీట్లను ఈరోజు వెనక్కు పంపించేశారు. మాకొద్దు, మేము చేయలేము, గవర్నమెంట్ కాలేజ్ క్యాన్సల్ అని చెప్పేసి ఆ కాలేజీని కూడా ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. అట్లాంటి దాన్ని కూర్చొని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అయ్యా నువ్వు ఎట్లా చేస్తావు, ఇది మా ప్రాంతానికి కదా, నువ్వు ఇట్లా క్యాన్సిల్ చేస్తే మేము నష్టపోతాం రాజకీయంగా అని చెప్పి వీళ్ళు తిరగబడాల అన్నటువంటి నాయకుల మీద, ముఖ్యమంత్రి మీద వీళ్ళు పోయి ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని, లేదు మా ప్రాంతంలో ఇవన్నీ కూడా మేలు జరుగుతున్నాయి, మీరు ఇట్లా చేసేదానికి లేదని చెప్పి పోరాడాల్సిన వాళ్ళు పోయి ఈరోజు అటువంటి కార్యక్రమాలే వదిలిపెట్టి నీళ్లు రావాలా, ఈరోజు జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ఒక కాలువ జరుగుతూ దానికి నీళ్ళు జగన్మోహన్ రెడ్డి దిగిపోయినప్పటి నుంచి 1 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ కూడా వేయలే, పూర్తిగా పనులన్నీ ఆపేశారు. అయ్యా మా దగ్గర ఎందుకు పనులు ఆపినారని చెప్పి అడిగేటువంటి ధైర్యం వీళ్ళకి లేదు. మా వేంపల్లి ఉంది, వేంపల్లిలో రోడ్లు విస్తరణ అని చెప్పేసి రోడ్లన్నీ చేశారు. ఆ రోడ్లకు సంబంధించినటువంటి పనులన్నీ నిలబడిపోయినాయి ఒక 15 నెలల నుంచి. ఆ పనులు పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన కానీ అటువంటి రిక్వెస్ట్ కానీ వీళ్ళు ఎక్కడా చేయలే. వీళ్ళు చేయకపోగా ఎలక్షన్ వస్తానే వీళ్ళు కూర్చొని మేము క్యాండిడేట్లు మాకు ఓట్లు వేయాలంటారు. ఎందుకు వేస్తారు ఓట్లు? ఓట్లు వేయాలంటే నువ్వు చెప్పుకోవాలి కదా నీకు ఎందుకు ఓట్లు వేయాలనో. నేను దౌర్జన్యం చేస్తా కాబట్టి నాకు ఓటు వేయాలన్నదా అనేదా మీ సిద్ధాంతము? నేను రౌడీ కాబట్టి నేను పెద్దవాడిని, మీరు చేయకూడదని చెప్పేదా మీ సిద్ధాంతము? దీన్నా మీరు ఎంకరేజ్ చేసేది? చంద్రబాబు నాయుడు గారు, మీరు బాగా ఆలోచన చేయండి. ఇటువంటి చౌకబారు రాజకీయాలను ప్రోత్సహిస్తే ఎవరిని కూడా ప్రజలు హర్షించరు. ప్రజాహితంగా పోతేనే ప్రజలు హర్షిస్తారు. రాజకీయాలు ఉన్న తర్వాత విమర్శలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. రాజకీయాల్లో నువ్వు ఎంత పెద్ద ఎత్తున మాట్లాడినావో మేము కూడా అంత పెద్ద ఎత్తున మాట్లాడతాం. అపోజిషన్లో ఉండేటప్పుడు నువ్వు మాట్లాడలేదా? లోకేష్ మాట్లాడలేదా? మరి మీరందరూ మాట్లాడినప్పుడు మేము గమ్మగలేమా? ఈరోజు మేము మాట్లాడినప్పుడు మీరు వినాలా, ప్రజాహితంగా పోరాడాలా. అటువంటి వదిలిపెట్టి ఇటువంటి చౌకబారు పాలిటిక్స్ చేసుకుంటే మీకే చెడ్డ పేరు. ఒక జెడ్పీటీసీ 2 జెడ్పీటీసీలు ఇటువంటి దౌర్జన్యంతో గెలుచుకున్నా కూడా అల్టిమేట్గా ప్రజల్లో మీరు సర్వస్వం కోల్పోతారు అని ఈ సందర్భంగా చెప్తున్నా. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, 2 జెడ్పీటీసీ స్థానాల కోసం ఇంత బరితెగింపు, ఈ దాడులు, ఈ దౌర్జన్యాలు అసలు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటోంది టీడీపీ? ఈశ్వర్ గారు, మీకు సతీష్ గారికి నమస్కారం. బేసిక్గా రాష్ట్రంలోని తెలుగుదేశం ఏం సంకేతం ఇవ్వదలుచుకుందో అర్థమవుతుంది బహిరంగంగా. ఎలక్షన్ కమిషన్ ఏం సంకేతం ఇవ్వదలుచుకుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు 2 పార్టీల మధ్య పోటీ జరుగుతున్నప్పుడు వివాదం వచ్చినా, విమర్శలు వచ్చినా జోక్యం చేసుకోవాల్సిన ఎలక్షన్ కమిషన్ అసలు ఉందా అని అనుమానం కలుగుతుంది. ఎందుకంటున్నానంటే సతీష్ అన్న అక్కడే ఉన్నాడు కాబట్టి వారికి తెలుసు. 10ల సంఖ్యలో వెహికల్స్ ఏంటండి, ఎమ్మెల్యేలుగా పోటీ చేసినా, జెడ్పీటీసీగా పోటీ చేసినా వాళ్ళకి పరిమితమైన సంఖ్యలో, అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆమోదించినటువంటి వెహికల్తో వెళ్ళాలి.